హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఇవాళ వీడియోలో మార్చి నెల వచ్చింది కదా, 1వ తారీఖు కాబట్టి జీతాలు పడతాయి కదండి. ఎవరై వాళ్ళకి నేనైతే ఏ విధంగా పనిచేశానో, పనిచేయడం అంటే మనం నెల అయ్యేసరికి మనం వాళ్ళకి ఇవ్వాలి కదా, అంటే పాలకని, కరెంటు బిల్లని, ఇంటి రెంట్లని ఇవి. అలానే వాటితో పాటు ముందే ఎంత సేవ్ చేశానో మీ అందరికీ అయితే చూపిస్తానండి. అంటే మా ఇంటి బడ్జెట్ ప్లాన్ అనుకోవచ్చు మీరు. ఒకసారి అదేంటో చూసేయండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ ఛానల్ మరింత ముందుకెళ్తుందంటండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందులో ఆల్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటుందండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులో రెంట్, పెట్రోలు అయితే మా వారు చూసుకుంటారు. అవి కాకుండా మిగిలినవి అంటే పాలకని, నీళ్ళకని ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి నేనైతే ముందే ఏ విధంగా తీసి పెట్టుకున్నాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ఇవాళ 1వ తారీఖు కాబట్టి సాధారణంగా అయితే ఇవాళ ఇచ్చేస్తామండి. కానీ నా చిన్నప్పటి నుంచి అటు మా పుట్టింట్లో కానీ, అదేవిధంగా పెళ్ళైన తర్వాత అత్తారింటికి వచ్చిన తర్వాత ఇటు అత్తింట్లో కానీ ఫ్రైడే డబ్బులు వీళ్ళు ఎవరికి ఇవ్వరండి. అదొక నమ్మకం వాళ్ళకి. వాళ్ళ నమ్మకాన్ని చెడగొట్టడం ఇష్టం లేక నేను కూడా ఇంకా ఫ్రైడే మనీని ఇవ్వటం మానేశానండి. వాళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు కదా, ఈరోజు మనం వచ్చి అదేముండదు వాళ్ళు ఇచ్చేస్తాను అంటే కొంచెం బాధపడతారనే ఉద్దేశంతో నేను కూడా ఫ్రైడే అయితే ఎప్పుడు ఇవ్వనండి ఎవరికి ఏమీని. అందుకని రేపు ఇస్తానండి ఇవన్నీని. కాకపోతే నేను ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ ముందే వేసుకుంటానో, కూరగాయలకు కానీ, ఫ్రూట్స్కి కానీ, లేదంటే ఈ నెల ఖర్చులకు కానీ ముందు నేను ఏ విధంగా తీసి పెట్టుకుంటానో మీ అందరికీ ఒకసారి చూపిస్తూ తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే నేను రవర్దాలకి పనిచేస్తున్నాను. అంటే ఇది పాలకండి. ఫిబ్రవరి నెల 29 రోజులే కాబట్టి 2 రోజులైతే పాలల్లో మిగల్చవచ్చు అనుకున్నాను. కానీ 29 రోజులకి ఇచ్చానండి డబ్బులు. పాలల్లో 60 రూపాయలు అయితే మిగిల్చాను. తరువాత వెజ్కి, నాన్ వెజ్కినండి. ఇంకోటి వచ్చి స్కూల్ ఫీజు అండి. అలానే ఇది వచ్చేసి ఫ్రూట్స్కి, స్నాక్స్కినండి. ఇందులోనే కరెంటు బిల్లు కూడా పెట్టి ఉంచాను. అంటే మనకి లాస్ట్ మంత్ వస్తుంది కదా, దాన్ని బట్టి ఒక అంచనా వేసుకుని, ఇంకా రీడింగ్ అయితే తీయలేదండి కాబట్టి లాస్ట్ మంత్ దాంతో ఒక అంచనా వేసుకుని కరెంటు బిల్లు కూడా తీసేసానండి. ఇవేమో ఆకుకూరలకి, వాటర్ క్యాన్లు తెచ్చుకుంటామండి మేము. వాటర్ క్యాన్లకి ముందే తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. కరెంటు బిల్లుకి ఒక 500 అయితే పక్కన పెట్టానండి. అంటే ఒక 100, 150 అటు ఇటు వచ్చినా కూడా ఉంటుంది కదా అని చెప్పి. లాస్ట్ టైం మాకు కరెంటు బిల్లు 270 రూపాయలు వచ్చింది కాబట్టి 500 పెట్టాను. ఎక్కువైతే ఉంటుంది కదా అని చెప్పేసి. అంత రాదండి నెల. మేబీ వస్తే నెక్స్ట్ మంత్ కానీ, లేదంటే ఏప్రిల్, మేలో అయితే కొంచెం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వేసవికాలం కాబట్టి మనందరం ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. ఈ విధంగా అయితే దేనికి దానికి పనిచేసుకున్నానండి. అలానే గ్రాసరీస్కి కూడా తీసి పెట్టేశాను. తర్వాత ఈ 600 వచ్చి ఈ నెల అంటే అందరికీ పనిచేయగా ఒక 600 అయితే మిగిలింది. దీన్నైతే ఈ పెట్టెలో వేసేస్తానండి. చూడాలండి మరి ఖర్చు పెడతానో లేదో తెలియదు ఇంకా. లాస్ట్లో మళ్ళీ మీకు మరొక వీడియో అయితే చేసి చూపిస్తానండి. ఈ 600 మిగిల్చేనా ఖర్చు పెట్టేశాను అనేది. ఈ 600లో మ్యాక్సిమం 500 అత్యవసరానికే ఉంచేస్తానండి. ఆ 100 రూపాయలే
ఖర్చు పెట్టడానికి చూస్తాను. కానీ ట్రై చేస్తానండి. మరి ఈ నెల అత్యవసరం కానీ ఎంత తీయొచ్చో లేదా పొదుపుని ఎంత పెంచానో అనేది మీకు మళ్ళా మార్చి నెలాఖరికి చూపిస్తానండి వీడియో. ఇదిగోండి మరైతే నా ఖర్చుల పర్సులు అయితే పెట్టేస్తున్నానండి. స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ అయితే, వాటర్ క్యాన్ ఇవి, ఆకుకూరలు అయితే, ఫీజీ అయితే, స్కూల్ ఫీజీ అయితే, గ్రాసరీస్ అయితే మొత్తం అన్నీ ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే స్కూల్ ఫీజుది పెట్టలేదండి, గ్రాసరీస్ వరకునే పెట్టాను. ఈ పర్సే కదా ఎక్కువ వాడుతూ ఉంటాను ఈ నెల అంతా కూడా, అందుకని చెప్పి అందులో ముందే పెట్టేసుకున్నాను. తర్వాత ఇవేమో పాలకి ఇచ్చేయాలండి, ఇదేమో స్కూల్ ఫీజు. ఇవి రెండు కూడా రేపైతే ఇచ్చేయాలి. పర్సులో ఉన్నవేమో మనం ఈ నెలంతా వాడుకోవడానికి. తర్వాత కరెంట్ బిల్ వచ్చింది కదా, కరెంట్ బిల్లుకి అని చెప్పేసి పక్కకు పెట్టానండి. మరి అదేంటి గ్యాస్కి తీయలేదు అని అనుకుంటారేమో. గ్యాస్ మేము మొన్నే వేయించేసుకున్నామండి, అందుకని చెప్పి ఇంకా గ్యాస్ ఇప్పట్లో అవసరం ఉండదు కదా, అందుకని గ్యాస్కి అయితే తీయలేదు. అవి కూడా తీసి పొదుపులో అయితే వేసేసానండి. ఇవి రేపు మార్నింగ్ అయితే ఇచ్చేస్తానండి. మాకు పాలు 7:30 కల్లా వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఈ పాలకి అలాగే స్కూల్ బస్సు 8 అయ్యేసరికి వచ్చేస్తుందండి. ఈ బస్ ఫీజు అంటున్నాను చూడండి, స్కూల్ ఫీజు ఏమొచ్చి మా పాపకైతే ఇవ్వను, నేనే తీసుకెళ్ళి కడతాను. అన్నీ కలిపేయండి, స్కూల్ ఫీజు బస్ ఫీజు అన్నీ కలిపే. అంటే ఈ సంవత్సరం స్కూల్ అయితే ఇంకొక మంత్ ఉంటుందేమో గట్టిగా ఉంటే, అందుకని చెప్పి ఇప్పుడే పే చేసేస్తున్నాము. లాస్ట్ టర్మ్ అండి. ఈ విధంగా శాలరీ రాగానే ఎవరి వాళ్ళకి పనిచేస్తానండి. ముందే నేనైతే పొదుపు చేస్తాను కాబట్టి మీ అందరికీ తెలిసిందే కదా, ముందే కొంచెం అమౌంట్ అయితే తీసేసి పొదుపులో వేసేసాను. నేను ఆల్రెడీ 3 రకాల పొదుపులు అయితే చేస్తున్నానండి. అవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత పోగొట్టాను అనేది మీకు చూపిస్తాను. అవి అయిపోయిన తర్వాత ఈసారి కొత్తది మొదలుపెట్టినప్పుడు అది కూడా వీడియో తీసి మీకు చూపిస్తానండి. ఈ విధంగా అయితే కొంచెం కొంచెం పొదుపు మనం ఫస్ట్ తారీఖునే మొదలు పెట్టుకుంటే నెల అంతా ఎంతో కొంత పొదుపు అయితే చేయొచ్చండి. పొదుపు చేయడం అనేది కూడా మనం గట్టిగా అనుకుంటేనే చేయగలుగుతాము. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో అనే విషయం మనకైతే తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి నెల ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకుని దానికి తగ్గట్టు మన అవసరాలకు తగ్గట్టు ఖర్చు పెట్టుకుని ఎక్కడ తగ్గించగలమో చూసుకుని అక్కడైతే తగ్గించవచ్చండి. అదేంటి మీరు మరి బడ్జెట్ రాయలేదా అనుకోవచ్చు. నేను ఆల్రెడీ బడ్జెట్ రాసానండి, కానీ అస్తమాటికే బడ్జెట్ చూపిస్తే బాగోదు కదా అని చెప్పి మీకైతే చూపించట్లేదు. నాకు తెలిసి ఆదాయం 2 మార్గాలలో ఉంటుందండి. ఇది నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు అస్తమానం అంటూ ఉండేది, మన ఆదాయం 2 రకాలుగా ఉంటుంది అని చెప్పి. ఒకటి మనమంటే మనం కాదు, మన ఇంట్లో ఎవరైనా వర్క్ చేసి తీసుకొస్తారు కదా, లేదా వ్యాపారం చేసో వర్క్ చేసో, అది ఒక ఆదాయం. రెండవది ఇంట్లో ఆడవాళ్ళు పొదుపు చేసినటువంటి ఆదాయం కూడా ఒక ఆదాయమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది నేను మీకు క్లారిటీగా చెప్పగలిగానా లేదా అనేది నాకైతే అర్థం కాలేదండి. అంటే పొదుపు చేసిన ఆదాయం ఒక ఆదాయము, మనం కష్టపడి అంటే ఏదైనా జాబ్ చేసి తీసుకొచ్చిన ఆదాయం ఒక ఆదాయము అని చెప్పేసండి. పొదుపు చేసినటువంటి ఆదాయము మన ఇష్టము, మనం ఎక్కడైతే పొదుపు చేస్తామో అక్కడి నుంచి వస్తుంది. జాబ్ చేసే ఆదాయం మన శాలరీ బట్టి ఎలానో వస్తుంది కదా. ఈ విధంగా అయితే నేనైతే బడ్జెట్ అయితే ముందే రాసుకుని ఈ విధంగా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో నెల అయ్యేసరికి ఆ విధంగా ఇచ్చేస్తానండి. ఏంటోనండి, జీతం పడాలని చెప్పి 30 రోజులు 31 రోజులు వెయిట్ చేస్తాము. ఫస్ట్ తారీఖున ఇలా జీతం పడుతుందో లేదో సాయంత్రానికే మ్యాక్సిమం ఖర్చు అయిపోతుంది కదా. అంటే దానికి తీసి పెట్టేసుకుంటాం కదా. సరేనండి, ఇంకా ఈ గ్రాసరీస్లో కానీ, ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో కానీ, వెజిటేబుల్స్లో కానీ నేను ఎక్కడైనా ఏమన్నా మిగిల్చాను అనేది మరొక వీడియో ఈ మార్చి నెల చివరైతే పెడతానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్తుందటండి.
మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే, ఈ ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్, చిన్న కామెంట్ కూడా తెలియజేయండి. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.